సిన్సియారిటీకి ఆఫీస్లో మాత్రమే కాదు, ఈ లోకల్లోనే విలువ లేదు. 7 ఏళ్లు నా కష్టాన్ని దోచుకొని చాలా సింపుల్ గా గెట్అవుట్ అంటున్నారు. వదిలిపెట్టను. ఈ యామిని అంటే ఏంటో చూపిస్తా. నన్ను జాబ్లో నుంచి తీసేయడం నీకు బాగా సంతోషంగా ఉంది కదా? అందుకోసమే ఈ ఆఫీస్లో నువ్వు జాయిన్ అయ్యావా? ఇప్పుడు నీ ప్లాన్ సక్సెస్ అయిందా? మేడం ప్లీజ్ అలా మాట్లాడకండి. నిజంగా నా మనసులోని మాట చెప్తున్నాను. మీరు ఈ ఆఫీస్లో నుంచి వెళ్ళిపోవడం మిగతా వాళ్ళందరికన్నా నాకే ఎక్కువ బాధగా ఉంది. ఎందుకలా? అది నా గుణం మేడం. దీనికి కూడా కారణం అడిగితే ఎలా? బట్ ఐఎమ్ రియల్లీ సారీ. నటించకు. నేను నిన్ను అసలు నమ్మను. నేను నిన్ను చిన్న చిన్న కష్టాలు పెట్టినందుకు నువ్వు నన్ను ఏకంగా ఆఫీస్ నుంచే గెంటేశావు కదా? నన్ను దెబ్బ కొట్టాలి అనుకుని చాముండేశ్వరి ఇంటి ఫంక్షన్ నే ఆపేశావు కదవే. చెప్పు చెప్పు చెప్పు, దేనికోసం చేశావు? మేడం మేడం చెయ్యి నొప్పిగా ఉంది మేడం. చెప్పు చెప్పవే. వదలండి. చెప్పమంటున్నాను కదా, చెప్పు. మేడం మేడం వదలండి. నువ్వు పూజా రూమ్ కి ఎందుకు వెళ్ళావు? తనతో ఏం మాట్లాడడానికి వెళ్ళావు? అంత పర్సనల్ గా తనతో ఏం మాట్లాడాలనుకున్నావు? పర్సనల్ అని చెప్పినప్పుడు అది అడగడం తప్పు కదా మేడం. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా? బఫే టేబుల్ ఏరియాలో మంటలు అంటుకోవడానికి నీకు ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉందని నా ఇంట్యూషన్ చెప్తోంది. మర్యాదగా నిజం చెప్పవే. చెప్పవే, చెప్పు చెప్పవే, చెప్పు. వదలండి మేడం. చెప్పు. అయ్యో చెప్పవే మేడం. అయ్యో చెప్పు మేడం. వదలండి. నిజంగా నాకేం తెలియదని చెప్తున్నాను కదా.